హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను. ఈ కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వుపప్పు, ఇంగువ. కరివేపాకుని ఇంటికి తేగానే శుభ్రంగా ఇలాగ ఎటువంటి పొట్లు పురుగులు ఏది లేకుండా ఏడుకొని శుభ్రంగా కడిగేసి ఇలా నీరు వాడేటట్లు ఉంచుకొని కొంచెం కాసేపు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఎండాకాక నీడకాక మధ్యలో కొంచెం ఎండ ఎక్కువగా తగలని ప్రదేశంలో ఒక 10 నిమిషాలు ఎండబెట్టుకొని నీరు వాడిన తర్వాత ఇలాగా పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇలా కొంచెం వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకోవడం వల్ల అందులో ఏమాత్రం చెమ్మున్నా పోతుందన్నమాట. అది వేసిన కరివేపాకు అది ఎక్కువ అనేది వేపకూడదు. ఎక్కువ వేపితే అందులో విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతుందన్నమాట. ధనియాలు కొంచెం ఇలా ఎర్రగా వేపుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఇలాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇలా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. ఇలా ఎండుమిరపకాయలు 3 కిలో తీసుకొని ఇవి కొంచెం ఇలా ఎర్రగా వేపుకోవాలన్నమాట. నువ్వుపప్పు కూడా కొంచెం ఇలా ఎర్రగా వేపుకోవాలన్నమాట. నువ్వుపప్పు కూడా ఇలా ఎర్రగా వేగాలి పచ్చివాసన పోయినంత వరకు. కరివేపాకు పొడి చేసామన్నమాట. ఇదేమొంచి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి పొడి చేసామన్నమాట. వేపాం కదా అది వేరేగా పొడి చేసుకున్నాం, మిక్సీ జార్లో వేసుకున్నాం. అలాగే వేపిన నువ్వుపప్పు కూడా వేరేగా మిక్సీ చేసామన్నమాట. వేరేగా అలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేపిన కరివేపాకు పొడిలో దానికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. దానికి సరిపడంత సాల్ట్ వేసుకొని కొంచెం ఇంగువ పొడి. అంత కరివేపాకుకి చాలా తక్కువ పొడి వేయండి. వేపిన నువ్వుపప్పు పొడి కూడా ఎక్కువగా మిక్సీ చేయకూడదు. చేస్తే అది ఆయిల్లో తేలిపోతుంది అన్నమాట, బంక్ వచ్చేస్తాయి. ఇది ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి వేరేగా వేపేసి మిక్సీ చేసిన పొడి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. వేడి మీద కలుపుకోవాలి. కలిపితే బాగా కలుస్తుంది అన్నమాట. ఇవన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలపాలి. ఈ కరివేపాకు పొడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోయిన సమస్య ఒకటి ఉంది కదా. ఇలాగా రోజు ఈ పొడిని మనం అన్నం తినేటప్పుడు ఒక మొదటి 2 ముద్దలు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. అలాగే జుట్టు రాలిపోకుండా ఉంటుంది, జీర్ణశక్తి అవుతుంది. అలాగే కంటికి కూడా మెయిన్ చాలా మంచిది. ఇప్పుడు అందరికీ కంటి సమస్యలు కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కంటి సమస్యలు కనుక వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కంటి సమస్యలు రాకుండా చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కూడా కళ్ళజోడు, అటువంటి కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు లేదా వాళ్ళకు కూడా కరివేపాకుతో ఏదో ఒకటి చేసి పిల్లలకి పెడుతూ ఉండాలన్నమాట. అలా పెట్టడం వల్ల చిన్నపిల్లలకి కంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటుంది. లేకపోతే నాలాగా బోటడ్డాలు పెట్టాల్సి వస్తుంది. అది ఇలాగ శుభ్రంగా కలిసేటట్లుగా కలవాలన్నమాట. కొంతమంది మునగాకుతంటే కరివేదని మంచిది, ఇది చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాగనమాట ఈ విధంగా కరివేపాకు పొడి అనేది రెడీ అయ్యింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోల గురించి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.